నేరేడు పళ్ళు తిని పీకల మీదకి అదేనండి ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాడి సంఘటన కూడా చెప్పుకుందామండి. నిన్ననే జరిగింది ఇన్సిడెంట్. తెలిసిన కుర్రాడే గట్టిగా నేరేడు పళ్ళు తిన్నాడు. నేరేడు పళ్ళు తినాల్సిందే. ఎందుకు? ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి. రిచ్గా ఉంటాయండి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ. ఏముంటాయంటే విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఇట్లాగా రిచ్ ఐరన్ కూడా ఉంటుందండి ఇందులో. మరి ఇంత మంచి పోషకాలు ఉండే సీజనల్ ఫ్రూట్ని ఎవరూ మిస్ చేయొద్దు. కానీ ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, ఎందుకు పీకల మీదకి తెచ్చుకున్నాడు అంటే విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అయిందండి. అది హార్ట్ అటాక్ ఏమో అని భయం వేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. లక్కీగా అది హార్ట్ అటాక్ కాదు. అంటే నేరేడు పళ్ళ విషయంలో ఒక తప్పు చేశాడు అతను. పళ్ళు తినండి, కానీ పళ్ళు తిన్న తర్వాత ఈ పనులు మాత్రం చెయ్యొద్దు అని చెప్పేస్తున్నారండి క్లియర్గా. ఏం చెయ్యొద్దు అంటారా? నేరేడు పూర్తిగా ఆమ్లగుణం అండి. ఆమ్లగుణం విపరీతమైన సి విటమిన్ అంటాం కదా, అలాగే మంచి మంచి డైజెస్టివ్ ఏజెంట్ అండి నేరేడు. ఏం తిన్నా కానీ అరిగించేస్తుంది. అంటే మెటబాలిజాన్ని మామూలుగా కాదు, జీవక్రియ అంటాను చూడండి, ఆ జీవక్రియని అద్భుతంగా పెంచుద్ది ఈ నేరేడు పండు. తిన్న తర్వాత అబ్జర్వ్ చేసి చూడండి, నేరేడు పళ్ళు తిన్న రోజుల్లోనూ తినని రోజుల్లోనూ మీరు చికెన్ మటన్ తిన్నా కూడా అరిగిపోతూ ఉంటాయి చాలా తేలిగ్గా. ఇది ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మన వాడి వెంటనే పాలు కూడా తీసుకున్నాడు అండి. పాలు తాగాడు. పాలంటే అతనికి పాలు తాగే అలవాటు ఉంది. గంట కూడా గడవక ముందే పావు గంటలోనే పాలు తాగాడు. కాస్త అది కూడా మళ్ళీ పసుపు వేసుకొని చక్కగా గోల్డెన్ మిల్క్ కదా అని మంచి అలవాట్లే అన్నీ. కానీ అదే ప్రమాదమైంది. దానికి దీనికి పడదు కదండి. ఇదేమో పూర్తిగా ఆమ్ల గుణం, దానిదేమో వేరే గుణం. అదేమైంది? విపరీతమైన గ్యాస్ ప్రొడ్యూస్ అవడానికి కారణమైంది. ఒక పాలే కదండి, పాలు, పాల పదార్థాలు, టీలు, కాఫీలు ఇలాంటివి ఉంటాయి చూడండి. పాలకు సంబంధించిన ఏ పదార్థం కూడా నేరేడు పండుతో కలిపి కానీ నేరేడు పండు తీసుకున్న వెంటనే కానీ తీసుకోవద్దు అని చెప్పి డాక్టర్ గారు చెప్పారండి. మరి ఆ విషయాలన్నీ మనకు తెలియదు కదా, ఆయన చెప్తేనే తెలిసింది. అలాగని మీకు కూడా తెలిసే అవకాశం ఉండదు కదా, అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు కదా. అందుకంటే నేరేడు పండు మరి ఎలాగో తింటామండి. కాస్త రూపాయి ఎక్కువైనా కానీ కొనుక్కుంటున్నాం. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేసుకోండి అది నిజంగా కలరా, ఏజెంట్ ఏమైనా కలిపాడంటే. మంచి రంగు కోసం ఈ మధ్య కలర్ కూడా కలుపుతున్నారు, అదైతే చెక్ చేసుకోండి. కానీ నేరేడు పండు తిన్న తర్వాత ఇవైతే ఈ తప్పు అయితే చేయకండి. అంటే రియల్గా జరిగిన సంఘటనే కదండి, అందుకోసమని మీకు షేర్ చేస్తున్నాను, ఇబ్బంది పడకూడదని. కొంతమంది అయితే అంటే వాడు కాస్త పెద్ద ప్రాణం గట్టి ప్రాణం కాబట్టి తట్టుకోగలిగాడు. కొంతమంది అయితే దారిలోనే టపీమంటారు. నిజంగా ఆ గ్యాస్ పెయిన్ని గుండె నొప్పేమో అనుకొని ఫీల్ అయ్యి, మీకు తెలుసు కదా ఈ మధ్య ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నారు, ఫీల్ అయ్యి చనిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకు వచ్చింది అంత ప్రమాదం తెచ్చుకోకూడదని, చిన్న విషయం అయినా కానీ ఉపయోగపడుతుందని చెప్పి షేర్ చేస్తున్నా. సో నేరేడు పండు తింటున్న వాళ్ళకి మీరు తెచ్చుకున్నా కానీ వాళ్ళకి ఒకసారి ఇది షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ బాగుంది అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.